రామ రమణ సంగ్రామం. దీనికి ఇంకోతి కొమ్మచ్చి కథ చెప్పాలి. రామాయణం తీసే ముందు స్క్రిప్ట్ రాస్తూ ఉండగానే రమణ ఎన్టీఆర్ గారి ఇంటికి వెళ్ళి పరిచయం చేసుకుని తాము సంపూర్ణ రామాయణం చిత్రం తీస్తున్నామని చెప్పారు. ఎందుకు? మేము తీస్తున్నాముగా అన్నారు ఆయన. ఎప్పుడండి? సముద్రాల వారు స్క్రిప్ట్ రాసి 6 ఏళ్ళు అయింది. 6 ఏళ్ల నుంచి మీ దసరాల్లోనే ఉంది కదా. మీరు ఇంకా అల్లూరి సీతారామరాజు, దుర్యోధన చరిత్రలు ప్లాన్ చేస్తున్నారు, చాలా పరిశోధనలు జరుపుతున్నారు అని పత్రికల్లో కూడా రాశారు. అవును కదా, మరి ఇంకే అన్నారు ఆయన నవ్వి. మీరు సిద్ధమయ్యేసరికి ఇంకా కొంతకాలం పడుతుంది. ఈ లోపల బాపు, నేను, మూర్తి గారు రామాయణం తీస్తున్నాం. అంటే నిశ్చయించేశారా అన్నారు కొంచెం తీవ్రంగా. అది పక్కన పెట్టి వేరే తీసుకోవచ్చు కదా అని కూడా అన్నారు. అది మాకు చాలా ఇష్టమైన కథ. అంత గట్టిగా నిశ్చయం చేసుకుంటే ఇప్పుడు మాకు చెప్పడం దేనికి అన్నారు ఇంకా తీవ్రంగా. పెద్దలు మాలాంటి వారికి మార్గదర్శకులు. కొద్ది క్షణాలు మౌనం. కోపంగా హుంకరించకపోయినా నవ్వుతూ ఆహా ఆంకరించారు. మంచిది, అట్లే కానివ్వండి. కానీ ఒకటి, మీరు తీస్తానంటున్నారు కాబట్టి మీకు 5 సంవత్సరాలు మాత్రం టైం ఇస్తున్నాము. ఆ తర్వాత మీ రాముడి మీద ఈ తారక రాముడి దండయాత్ర తప్పదు అన్నారు అట్టహాసంగా. అన్నట్టే శ్రీరామ పట్టాభిషేకం సంగీత సీతగా తీశారు. కానీ రామయ్య మెచ్చలేదు. కారణం, సముద్రాల వారు రాసిన స్క్రిప్టును ఎన్టీఆర్, త్రివిక్రమరావు గారు, కొండవీటి వెంకటకవి ఇంకా మరందరూ ఇంప్రూవ్ చేయడం. సముద్రాల వారు నా రాముడి కథ అని ఎంతో మమకారంతో రాశారు. తర్వాతి వారు ఇంకో కారంతో ఇంప్రూవ్ చేశారు. ముత్యాలమ్మకు చూశాక బాపు మీద గురి గౌరవం కుదిరాయి రామారావు గారికి. ఆ సినిమా చాలా నచ్చింది. ఏం బ్రదర్, మా శోభనం రోజులు గుర్తుకొచ్చాయి. చక్కని పెరడు, చిక్కని మల్లెపందిరి, చల్లటి వెన్నెల. ఆ రోజులు తీయని జ్ఞాపకాలు. వాహ్ అన్నారు కన్నులు అరమోడ్చి. మాకు పొగరు పూనే లోపల బరువుగా నిట్టూర్చారు. వాహ్, గొప్ప కథ. లవకుశ, బాలనాగమ్మ ఛాయలు. బాలవర్ధిరాజు రావు గోపాలరావు గుహలో దూరాడు. అక్కడ గనక ఇంకాస్త డ్రామా పెంచి ఉంటే మీ పిక్చరు సిల్వర్ జూబ్లీ చేసుకునేది అన్నారు నిట్టూరుస్తూ. పిక్చరు ఉన్న పళంగానే సిల్వర్ జూబ్లీ చేసుకుని ఇంకా ఆ పైన నడిచిందండి అన్నాను నేను వినయం అభినయిస్తూ. ఐసి, అదే ఇంకాస్త డ్రామా పెడితే గోల్డెన్ జూబ్లీ కూడా ఆడేది కదా అన్నారు హాయిగా నవ్వేసి. ఇప్పుడు దాని వరుస చూస్తే 75 వారాలు కాదు, ప్రజల మనస్సుల్లో మాటల్లో 100 years ఆడుతుంది అని నేను అనలేదు అతి వినయం వల్ల. బాపు దగ్గర రామపట్టాభిషేకం బొమ్మల కోసం మా ఇంటికి విచ్చేసి బాపునే అడిగారు, రేపు మేము తీయబోయే శ్రీరామ పట్టాభిషేకంలో సీత పాత్రకు ఎవరు బాగుంటారు అన్నారు. సంగీత అన్నాడు బాపు. ఆయన అంతకుముందే ముత్యాలమ్మకు చూశారు. అందువల్ల ఆ పేరు చెప్పగానే ఆమోదించారు. తర్వాత బాపు చేత రామ పట్టాభిషేకం ప్యానెల్ వేయించుకున్నారు. అది ఆధారంగా ఆయన సినిమా హాలు మార్కి పైన దాన్ని సిమెంట్ కాంక్రీట్తో చెక్కించారు. అంతేకాదు, బాపు వేసిన రామాయణ ఘట్టాలను ఫాయర్లో సీలింగ్ మీద పెయింటింగ్ చేయించుకున్నారు. రామాయణం చిత్రం ఫ్లాప్ అవుతుందని రామారావు గారు ఆనాడు అనుకున్నట్టే ఆంధ్రలో ప్రేక్షకులు కూడా 4-5 రోజులు అలాగే అనుకున్నారు. ఎన్టీఆర్ ఉండగా ఇంకో రాముడిని నిలపడానికి వీళ్ళకి ఎంత గుండె ధైర్యము అనుకున్నారు. ఈ కార్టూనిస్టు, కమ్యూనిస్టు బాపతి వాళ్ళు రామాయణం జోలికి పోనేలా అని హేళన చేశారు. మెడ్రాసులో శోభన్ బాబు షాకు తిన్న భారంతో 2 రోజులు షూటింగ్కి వెళ్ళలేదు. బెదవాడలో మేము అంతే, గడ్డాలు పెంచేశాం. కానీ డబ్బు పోతుందని భయం వేసినా ధైర్యం పోలేదు. ఇంత కష్టపడి మనసు పెట్టి పనిచేశాం, ఇది ఫెయిల్ అవ్వదు అనే నమ్మకంతో పబ్లిసిటీకి కొత్త మార్గాలు ఆలోచించాం. బాపు కార్టూన్లతో కొత్త డిజైన్లు వేస్తున్నాడు.
భద్రాచలంలో రాముడు ముందుగా మందహాసం చేశాడు. అక్కడికి పిలిపించుకున్నాడు. కేఎల్ఎన్ ప్రసాద్ గారి తమ్ముడు జయదేవ్ గారు మమ్మల్ని భద్రాచలం తీసుకెళ్లారు. కళ్ళు మూసుకుని దండం పెట్టాం. ఆడేది ఆడించేది అంతా నువ్వే. మా డ్యూటీ మేము చేశాం, నీ డ్యూటీ నువ్వు చెయ్యి. ఆనాటి లవకుశరాముడి ప్రభావ ఛాయలు మబ్బులు మెల్లిగా తొలిగాయి. అభినవ రాముడు 999 కిరణాలతో దేదీప్యమానంగా ఉదయించసాగాడు. అదేంటి సినిమా బాలేదన్నారే అంటూ ఆశ్చర్యపోయారు గాయని వింజమూరి లక్ష్మి గారి లాంటి ప్రేక్షకులు. సీతారాములు బాగున్నారు. రావణాసురుడు, కుంభకర్ణుడు, దశరథుడు, కైక, ఆంజనేయస్వామి అందరూ బాగున్నారు. సెట్టింగులు, పాటలు వాహ్, ట్రిక్కులు అద్భుతం అన్నారు ప్రేక్షకులు. చిట్టబ్బాయి గారు మమ్మల్ని అన్ని కేంద్రాలకు తీసుకువెళ్ళారు. ప్రేక్షకులతో కలిసి చూశాము. మీ జన్మలు ధన్యమయ్యాయి. అటు చూడండి, నేల క్లాస్ చూడండి అన్నారు విశాఖపట్నంలో. బాల్కనీ టికెట్ కొనుక్కుని చివరి బెంచి క్లాసులో కూర్చోబెడుతున్నారు కొందరు వృద్ధుల్ని. వాళ్ళకి తెర దగ్గరగా ఉంటే బాగా కనిపిస్తుందని, బాగా వినిపిస్తుందని. చివర పట్టాభిషేకం దృశ్యం రాగానే హాలంతా చెప్పులు విప్పేసి లేచి నిల్చున్నారు చేతులు జోడించి. మా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ కన్నీళ్లు మేము పడిన కష్టాల జ్ఞాపకాలని శుభ్రంగా కడిగేసి ముగ్గేసి తోరణాలు కట్టాయి. బెజవాడలో విశ్వనాథ సత్యనారాయణ గారి మహాకవులు హాలుకు వచ్చి 10 నిమిషాల కన్నా ఉండలేమని చెప్పి కూర్చుని 3:35 గంటలు చూశారు. బాగుందరా అన్నారు. ఆ శబరి పాటలో షహరా తర్వాత కళ్యాణి రాగం పెట్టారు, చాలా బాగుంది అని కూడా అన్నారు. రాముడు చేసిన మరో అద్భుతం, మరో రామలీల. మెడ్రాస్లోని శోభన్ బాబు థియేటర్లోనే సంపూర్ణ రామాయణం షో వేశారు. అది ఎన్టీఆర్ అడిగి వేయించుకున్నారు. సినిమా మొత్తం చూశారు. శోభన్ బాబుని పిలిచి గుండెకు హత్తుకున్నారు. టీ తెప్పించి కప్పు బాపు చేతికి అందించి, శభాష్ బాపు గారు, నేను అనుకోలేదు ఇంత గొప్పగా తీస్తారని అని మెచ్చుకున్నారు. అది ఆయన ఘనత, మహానుభావుల గొప్ప సంస్కారం. ఒక తమాషా, నాకు రామారావు గారికి తగాదా రామాయణంతోనే మొదలు కాదు. అంతకు 10 ఏళ్ల క్రితం వాహినిలో రక్త సంబంధం చిత్రంలో ఆరంభమైంది. ఎవరా రమణ, నేను తలుచుకుంటే అతన్ని తీసేసి సముద్రాల జూనియర్ని పెట్టగలను అని సెట్లో కేకలు వేస్తుంటే డూండి వాళ్ళు నన్ను వెళ్ళి క్షమాపణ చెప్పి సంధి చేసుకోమన్నారు. దారేపోయే దానయ్యల మాటలు విని రోజుకో నింద నమ్మే వాళ్ళకి నా తప్పేమిటో చెప్పకుండా నన్ను బెదిరించే వాళ్ళకి నేను భయపడను, క్షమాపణ చెప్పను. చెప్పండి, ఆయన తలుచుకుంటే నన్ను తీసేసి జూనియర్ని పెట్టగలరు. అలాగే నేను తలుచుకుంటే ఆయన్ని తీసేసి అక్కినేని హీరోగా సినిమా తీస్తాను అన్నాను నేను పొగరుగా, అజ్ఞానం కొద్దీ. అప్పటికి నేను సినిమా తీయడం కాదు కదా, ఒక పిక్చర్ రాయటం కూడా పూర్తి అవ్వలేదు. అయినా ఆయన నా మీద కోపగించుకోలేదు. అంత ధైర్యంగా తిక్కగా జవాబిచ్చాడంటే ఆ కుర్రాడిలో పొగరుండి ఉండదు, అది రోషం అయి ఉంటుంది. మేమే పొరపాటుగా నిందలు నమ్మాము అని క్షమాస్త్రంతో నన్ను చిత్తు చేశారు. వెంటనే కాకపోయినా 1969లో అక్కినేని హీరోగా నిజంగానే సినిమా తీశాను, బుద్ధిమంతుడు. తర్వాత రామాంజన యుద్ధం సమయంలో ఆయన ఎదుట ఆయన గదిలో సిగరెట్ కాల్చి మళ్ళీ క్షమాస్త్రం దెబ్బ రుచి చూశాను. ఆయన లవకుశ తీద్దామన్నారు. నేను వద్దన్నాను. మీ దగ్గర మీరే ఓడిపోతారు అన్నాను. శ్రీనాథుడి కథ తీయమంటే, సార్, ఎవరైనా కింద నుంచి పైకి ఎగిరిన తోటరాముడి కథ చూస్తారు కానీ పైనుంచి కిందకి దొర్లిన శ్రీనాథుడి కథ చూడరండి అని చెప్పాను. అయినా ఆయన నా కోసం తీయండి అని ఆజ్ఞాపించారు. మీరు రాయించిన నారాయణ రెడ్డి గారి స్క్రిప్టు, పాటలు నాకు నచ్చలేదు. బాగులేదని కాదు, నాకు బాగులేదని అన్నాను. ఆయన ఓపికతో నవ్వేసి, మీకు నచ్చినట్లు రాయండి, రాయించుకోండి అన్నారు. పాటలన్నీ రెడ్డి గారి చేతనే మళ్ళీ రాయించుకున్నాం. పాటలకి డబ్బు ఇవ్వబోతూ ఆయనకు చెప్పాను. ఎందుకు, నేను రాయించినప్పుడు ఇచ్చేసాంగా, మళ్ళీ ఎందుకు అన్నారు. మేము కోరితే మళ్ళీ రాశారు కదా అందుకు అన్నాను. నవ్వారు. అంతేకాదు, మాకు రాసే తీసే పనుల్లో ఎట్టి ఇబ్బందులు ఆటంకాలు రాకుండా మ్యూజిక్ రికార్డింగ్కి కావాల్సిన 6 లక్షలు ఒక్కసారిగా చేతిలో పెట్టి
పని బాగా నడపండి అన్నారు. అది మా గొప్ప కాదు, ఆయన సంస్కారం, మా మీద ఉంచిన నమ్మకం, గురి. మేము ఆ మేరకు మా లోపం లేకుండా మా ధర్మాలను నిర్వర్తించాం. మరొకసారి ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా పిల్లలకి వీడియోలో పాఠాల గురించి ఒక స్పెషల్ మీటింగ్ జరిగింది. విద్యామంత్రి ఇంద్రారెడ్డి, సెక్రటరీలు బివి రామారావు, డివిఎస్ రాజు గారు, నరసరాజు గారు, సుజాతారావు, సినారే, ప్రిన్సిపల్ సెక్రటరీ యువి రాఘవేంద్రరావు గారు ఉన్నారు. పిల్లల శతకాలన్నీ వీడియో పాఠాలుగా తీసి నేర్పండి అన్నారు సీఎం గారు. అందరూ చెప్పండి. అన్ని పద్యాలు బాగున్నవండి అన్నాను. ఏ అని గద్దించారు. కొన్ని పద్యాలలో కులాల పేరిట తిట్లు, కొన్నిట్లో శృంగారం, బూతు, రమణుల చనుమనల మీద రాయని మేను లాంటివి చాలా ఉన్నాయని, శతకాలు గొప్పవైనా పిల్లలకి టూ ఎర్లీ సార్ అన్నాను. ఆయన పక్కపక్క నవ్వేశారు. అలా అయితే మీరే సెలెక్ట్ చేసి రికార్డు చేయండి అన్నారు. పెద్దలు దీనికి చప్పట్టు కొట్టేశారు. సిగ్గుపడ్డాను. దయచేసి ఇది బాబు రమణల బడాయి అనుకోవద్దని మనవి. ఒకవేళ గొప్పలే అనుకున్నా అంత గొప్ప వాళ్ళతో అనుభవాల గురించి గొప్ప చెప్పుకున్నా తప్పు లేదనిపిస్తుంది. రామారావు గారు చండశాసనుడని, ఎదుటి వాళ్ళని నోరెత్తనివ్వరని ఒక అపప్రథ ఉంది. మా విషయంలో ధైర్యంగా ఎదిరించడమే మా పట్ల ఆయన అభిమానానికి కారణం అని ఎరుకుపరుచుకున్నాం. రామాయణం తీసేవేళ రాముడు మాకు 3 వరాలు ఇచ్చాడు. తన తండ్రి దశరథుడు కైకాదేవికి ఇచ్చిన లాంటివి కావు, ఆమె అడిగిన లాంటివి అంతకన్నా కావు అన్నట్టు దశరథుడు అనగానే ఒక చిన్న ఇంకోతి కొమ్మచ్చి. దశరథుడు బహుపత్ని వ్రతుడు, అందువలన రాముడు ఏకపత్ని వ్రతుడు. రాముడు మాకిచ్చిన 3 వరాలు ఎస్వి రంగారావు, జమున, రవికాంత్ నగాయిచ్. రాముడు మాకిచ్చిన 3 వరాలు ఎస్వి రంగారావు, జమున, రవికాంత్ నగాయిచ్. అప్పటికి బాపుకి అది 5వ చిత్రమే, తొలిసారి పౌరాణికం. అయినా రావణ పాత్రకు రంగారావు అంగీకరించడం, రాజమాత కావాలని ఆశపడిన కైక పాత్రకు జమున సరైనటం, అనితర సాధ్యమైన ట్రిక్ ఫోటోగ్రఫీకి మాత్రం రవికాంత్ నగాయిచ్ని ఓకే అనడం, 3కి 3 మాకు రామవర ప్రసాదాలే. రంగారావు గురించి అందరూ మమ్మల్ని భయపెట్టారు. మీరు ఆయన్ని నిభాయించలేరు, సురాహార దీక్షలో పడితే అంతే సంగతులు. ఒకవేళ దీక్ష విరమించిన 10 నాళ్ల పాత్రలో మమేకం కావచ్చు కానీ 10 నాళ్ళు మైకమే, మీ వల్ల కాదు అన్నారు. అలాగేమీ జరగలేదు. అలాంటి నిత్య డౌటేశ్వర్లకి షాకిచ్చారు రంగారావు గారు. మా బాల్యమిత్రుడిలా, పసివాడిలా మాతో కలిసిపోయారు. హాయిగా పనిచేశారు. అంతేకాదు, ఉదయం 6 గంటలకే వచ్చి మమ్మల్ని మేలుకొలిపి పనికి ఉసికొల్పేవారు. కైక వేషం కోసం అడగడానికి వెళ్తే జమున గారు ముందు కోపడ్డారు. సీత వేషానికి ఎవరినో పెట్టుకుని నన్ను కైక వేయమంటారా, ఇది మర్యాద కాదు అన్నారు. అమ్మ, సీత వేషానికి మీరు చాలా బాగుంటారు కానీ సీత అమిత మితభాషి, మాటలుండవు, ఒకే విధమైన భంగిమ, తల వంచుకొని కూర్చోవడం. ఆ పాత్ర ఎవరైనా చేయగలరు, కానీ కైక పాత్రను మీకు సాటిగా నిర్వహించగలవారని ఒక్కరిని మీరే చెప్పండి. నటిగా మీ ప్రతిభను వెలికి తెచ్చే పరుసమేది, అది ఒక ఛాలెంజ్. ఒక మంచి తల్లిగా క్రమంగా మారటం, కుటిల నీతికి వశమవటం, కన్న కొడుకు కోసం చేయరాని తప్పులు చేయడం, భర్త మరణానికి కారకురాలు కావటం, కన్నబిడ్డ నోట నిందలు పడటం ఎంత గొప్ప గ్రాఫ్ ఉందో ఆలోచించండి అని నచ్చజెప్పాం. ఆమె ఆలోచించుకుని మన్నాడు మమ్మల్ని పిలిచి సరేనంది. టాప్ స్టార్డంలో వెళుతున్న ఒక నటి నటనకు విలువనిచ్చి కైక పాత్రను ఒప్పుకోవటం నిజంగా మా భాగ్యం అనుకున్నాం. సశేషం. మిగతా భాగం రేపు.